మాట్లాడతారు. నిజంగా మూవీకి కళను తీసుకొచ్చిన అద్భుతమైన యాక్టర్ మన సుమన్ సార్. మీ మాటల్లో సార్ మూవీ గురించి. వందే భారత్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ సినిమా ఫీల్డ్ అందరూ 99% ఉన్నారు, కొంచెం బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఏదైతే నేను మాట్లాడుతున్నానో అది సినిమా వాళ్ళకి సరి, బయట వాళ్ళకి సరి, ఇది అందరికీ అప్లై అవుతుందండి. ముందుగా మా ఈ సినిమాలో ఒక కమిషనర్ క్యారెక్టర్, మంచి కమిషనర్ క్యారెక్టర్, ఒక మంచి మెసేజ్ ఇస్తున్న కమిషనర్, మంచి మనసున్న కమిషనర్, దేశాన్ని ఎవరు కాపాడుతున్నారో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్న క్యారెక్టర్. అక్కడ దేశాన్ని హెల్ప్ చేస్తున్న అతను ముస్లిము, క్రిస్టియను, సిక్కు, పార్సియో, సర్దారు, బుద్ధిస్టు అవన్నీ చూడకుండా భారతదేశాన్ని కాపాడుతున్న మనిషికి హెల్ప్ చేస్తున్న ఒక క్యారెక్టర్. మంచి డైలాగ్స్, యాక్షన్ అన్నీ. అంటే ఇందాక కూడా డైరెక్టర్ మల్లం రమేష్ గారు చెప్పారు, ముందే కనుక కలిసి ఉంటే ఇంకా కొంచెం బెటర్గా ఉండేది, లెంతీగా ఉండేది. బట్ ఎనీహౌ మన రామకృష్ణ గారు చెప్పినట్టు పార్ట్ 2లో కూడా మనం చేయవచ్చు. దేని తక్కువ పార్ట్ 2లో అని చెప్పానంటే మూవీ సక్సెస్ అయినట్టే లెక్క. అందుకే పార్ట్ 2 చెప్తాను. సో నాకు మల్లం రమేష్ గారిని గురించి నాకు బాగా గట్టిగా చెప్పింది ఖమ్మంలో జలీల శ్రీనివాస్ అని చెప్పి నా పేరు మీద కరాటే అసోసియేషన్, సుమన్ షోటగాన్ కరాటే అసోసియేషన్ నడిపిస్తున్నాడు. ఇట్లా రమేష్ మిమ్మల్ని ఆ క్యారెక్టర్ అడుగుతారండి, ఫస్ట్ టైం చేస్తున్నారు అని చెప్పారు. సరే మాట్లాడదామని చెప్పాను. రమేష్ గారు ఫోన్లో ముందు నాకు చెప్పండి లైన్, ఫోన్లో చెప్పారు. కొంచెం కాంట్రవర్షియల్గా ఉంది, అయినా పర్లేదు మీరు నేరుగా రండి మాట్లాడాలన్నారు. వచ్చారండి. వచ్చిన తర్వాత నాకు నెరేషన్ ఇచ్చారు. నెరేషన్ ఇస్తున్నప్పుడు ఆయన ఒక 50 సినిమాలు తీసిన డైరెక్టర్ లాగానే నెరేషన్ ఇచ్చారు. ఎక్కడ కన్ఫ్యూజన్, ఎందుకంటే మిగిలిన సినిమాలు చేయటం వేరే, కమర్షియల్ సినిమాలు చేయటం వేరండి. ఇలాంటి సినిమాలు చేయడం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలా ఒక సెన్సిటివ్ పాయింట్ ఒకటి ఉంది, హిందూ ముస్లిం పాయింట్, చాలా సెన్సిటివ్ పాయింట్ ఉంది. అలాంటి పాయింట్ని చాలా క్లియర్గా నాకు కొంచెం డౌట్లు అడిగినప్పుడు దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చి, సార్ నా క్యారెక్టర్కి వచ్చినప్పుడు సార్ ఈ క్యారెక్టర్ ఇంతే ఉంది, మీరే చేయాలి అని చెప్పారు. సరే నేను ఆలోచించి నేను చెప్తాను చెప్పాను. ముందు డేట్స్ పాపం చాలాసార్లు తిరిగారు. నేను జనరల్గా ప్రొడ్యూసర్ని 3 సార్లు కన్నా ఎక్కువ తిప్పను, ఎందుకంటే రేట్ విషయంలో ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్, అది అందరికీ తెలిసిన విషయమే. డేట్ విషయం వచ్చినప్పుడు నా మేనేజర్ వెంకట్రావు చెప్పాను, వెంకట్రావు ఇప్పటికే 3 సార్లు ఏం చేశారు, డేట్ లేవు, వేరే ఆల్టర్నేటివ్ పెట్టుకోమని చెప్పు. ఎందుకంటే మా అవతల ప్రొడ్యూసర్ మాకు చెప్పట్లేదు, ఆయన ఎందుకు తిరగాలి, పైగా అయిపోయింది, ఇంకా సినిమా ఫినిషింగ్లో ఉంది, నా వల్ల లేట్ అవ్వకూడదని చెప్తే లేదు, ఆయన ఎప్పుడు ఇస్తారో నాకు ఆయనే కావాలి, 2-3 రోజులు నాకు ఆయనతోనే నేను చేసుకుంటాను అని చెప్పి చాలా మొండిగా కూర్చున్నాడు. సరే ఇలాంటి వాడు మన మీద అభిమానం చూపిస్తే వాడు మనం ఏదైనా చేయాలని చెప్పి అప్పుడు మేము రిక్వెస్ట్ చేసి ఆ డేట్స్ ఆయనకి ఇచ్చాం. సో డే 1 నుంచి ఆయన చేసిన టేకింగ్స్ కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, అదే మాదిరిగా కెమెరామ్యాన్ గారు కూడా తీసిన టేకింగ్స్ కానీ నాకు బాగా, నేను జనరల్గా మానిటర్ దగ్గరికి వెళ్ళిపోయి నేను చూడనండి, ఎందుకంటే ఒప్పుకోవడానికి ముందు నేను 100 ప్రశ్నలు అన్నీ ఉంటాయి, ఒప్పుకున్న తర్వాత నమ్మకంతో, ఎందుకంటే ఇంకా నేను పోయి మానిటర్ దగ్గర కూర్చొని నేను అందంగా ఉన్నానా, నేను సరిగా పెర్ఫామ్ చేశానండి, ఇట్స్ వెరీ సిలీ. సో కెమెరా సార్ మీరు వచ్చి చూడండి, నాకు వద్దండి, మిమ్మల్ని నమ్ముతున్నాను, నేను బాగాలేకపోతే ఇంకోటి అడగండి చేద్దాం, అంతే తప్ప నేను డౌట్ వచ్చి ఇది ఇలా చేసి ఉంటే బాగుంటుంది కదా, కొంచెం ఇలా పెట్టుంటే బాగుంటుంది కదా చెప్పడం నాకు కాదు. అన్నీ అయిపోయింది, ఇలా పెట్టారు ఇలా అన్నీ పెట్టారు, అన్నీ అయిపోయింది, ఇంకా పెట్టేది ఏముంది కదా, అయిపోయింది. కాబట్టి నేను ఇంటర్ఫియర్ చేయాల. రమేష్ గారు మళ్ళీ నాకు 1 more కావాలంటే 1 more, ఏంటి తప్పు చెప్పండి, ఏం ఫీల్ అవ్వద్దు, ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా అలా అని చేసాడు. అది దాంతోపాటు నేను ఐ వాజ్ అబ్జర్వింగ్, ఈ సినిమాలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ నేను చెప్పేది, యాక్టర్స్గా కూడా ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. హిందూస్ హ్యావ్ ప్లేడ్ ముస్లిం రోల్, ముస్లిమ్స్ హ్యావ్ ప్లేడ్ హిందూ రోల్. అంటే అంత ధైర్యంగా వాళ్ళు చేశారు. ఎందుకు ధైర్యంగా చేశారంటే ఆయన చెప్పిన క్యారెక్టర్, ఆయన చెప్పిన కంటెంట్ అలాంటి ఒక కంటెంట్. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఇందాక మనం చూసాం, మన సుద్దాల అశోక్ తేజ గారు రాసిన పాట అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. డెఫినెట్లీ ఇది ఒక హెయిర్ రైజింగ్ సాంగ్, ఎందుకంటే ఇది చిన్న స్క్రీన్, బట్ బిగ్ స్క్రీన్లో చూసేటప్పుడు డెఫినెట్లీ ఒక హెయిర్ రైజింగ్ సాంగ్ అవుతుందండి.
అందరికీ డెఫినెట్లీ దేశభక్తి మీద ఒక మంచి ఫీల్ ఒకటి వస్తుంది. అలాగే డైలాగ్స్ కానీ అదని. అండ్ ఒట్టి ఏదో డాక్యుమెంటరీ సినిమా లాగా ఉంటుందని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ అంకితని పెట్టారు. అంకిత బ్రహ్మాండం యాక్టింగ్ చేసింది, డాన్సింగ్ చేసింది, మంచి సాంగ్ కూడా మూడు ఎలా ఉండాలి అని చెప్పేసి కూడా మిగతా యూత్ కూడా చెప్పింది. సో అంకిత దగ్గర ఏదైనా డౌట్స్ ఉంటే అంకిత దగ్గర యూత్ అడగొచ్చు. అందరూ ఆర్టిస్టులు అందరూ ఇక్కడ ముఖ్యంగా అంటే ఇక్కడ వచ్చిన మా లయన్ సాయి వెంకట్ గారు, ఈయన ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. ఇప్పుడు చాలా జై శ్రీమన్నారాయణ సినిమా చేస్తున్నారు. దాకా 11-12 వేషాలు వేశారు. చూస్తే అలా ఉన్నాడు కానీ 12 వేషాలు వేశారు. ఆయనకి నా బెస్ట్ విషెస్. అలాగే ఇందాక చెప్పారు పితాని రామకృష్ణ గౌడ్ గారు, దుబాయ్లో ఆయన నంది అవార్డ్స్ ప్లాన్ చేశారు, నన్ను పిలిచారు, వెళ్ళాను. అక్కడ మలయాళం, తమిళ్ ప్రెస్ అందరూ వచ్చారు, అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఇట్లా చేయాలని చెప్పి. అంటే దుబాయ్లో అవార్డ్స్ పెట్టాలంటే దుబాయ్ ఇస్ అ హ్యాపెనింగ్ ప్లేస్ కాబట్టి దుబాయ్లో పెడితే అందరికీ అది వాల్యూ ఉంటుంది, మెమరబుల్గా ఉంటుంది. సౌత్ మొత్తం సౌత్ కంప్లీట్ సౌత్ ఇండియా పెడుతున్నారన్నారు. సో అలాగే మనం చేసాం. సో అంటే ఇండస్ట్రీలో వీళ్ళందరూ ఎందుకు ఇదంతా చెప్తున్నారంటే ఇండస్ట్రీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ఈయనేమో నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో నేను రానని చెప్పట్లా, అదే మాదిరి ఈయన చాలా బిజీ అని చెప్పి రావట్లా. అందరూ సినిమాలకి వాటి ఇటుకి వస్తుంటారు, ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు. థియేటర్స్ విషయంలో ఈయన మన తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు, ఆయన పాపం ఎక్కడ అవుట్డోర్లో ఉన్నారు, చేస్తుంటారు. సో అట్లా ఈ మంచి టీం ఇక్కడికి వచ్చింది, అన్నీ ఓకే. నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్ అంటే మనం భారతదేశంలో మనందరూ వీఆర్ నాట్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ వైరల్ డిజీజ్ ఆర్ వీఆర్ నాట్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీథింగ్ ఎల్స్. వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎ ఫీలింగ్ ఆఫ్ హిందూ అండ్ ముస్లిం ఫీలింగ్. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క మ్యాటర్ జరుగుతుందండి. పాకిస్తాన్లో జరుగుతున్న మ్యాటర్ని మనం ఇక్కడ చదివితే మనకు వేరే ఒక ఇంప్రెషన్ వస్తుంది. దుబాయ్లో జరుగుతున్న మ్యాటర్ అంటే ఎమిరేట్స్లో జరుగుతున్న మ్యాటర్ చెప్తే ఇంకోటి వస్తుంది. ఇంకోటి ఏం వస్తుందంటే చెప్పనా, దుబాయ్ అదే ఎమిరేట్స్ అనేది ఒక ముస్లిం కంట్రీ. ముస్లిం కంట్రీలో 1958లో అల్ రషీద్ ముక్తుమ్ హిందూ టెంపుల్ కట్టడానికి ఆయన పర్మిషన్ ఇచ్చి హిందూ టెంపుల్ కట్టారు 1958లో. ఎంత గొప్ప మనిషి, ఎంత గొప్ప మెసేజ్ ఇచ్చాడు. ఒక ముస్లిం కంట్రీలో ఒక హిందూ టెంపుల్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చి అప్పటికే చేశారు. నేను మొన్న దుబాయ్కి వెళ్ళాను, దుబాయ్ నుంచి అబుదాబీకి వెళ్ళాను. అబుదాబీలో ఆయన షేక్ అల్ నయాన్ 27 ఏకర్స్ అక్షర్ధామ్ వాళ్ళు కట్టడానికి టెంపుల్ ఇచ్చాడు. టెంపుల్కి వెళ్ళాను, ల్యాండ్ ఫ్రీగా ఇచ్చాడు. అంత గొప్ప మనిషి అంటే మనసు ఆయనకి. వాళ్ళ నెక్స్ట్ తరం కూడా అదే చేస్తున్నారు. ఇది పక్కన పెట్టండి. నేను నా ఫ్రెండ్ అంటే తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ అని చెప్పి మేము ఎయిర్పోర్ట్లో దిగాం. ఎయిర్పోర్ట్ దిగా లగేజ్ ఇంకా రాలేదు, ఆయన కొంచెం ఏదో షాపింగ్కి వెళ్ళారండి. ఒక 10 మంది యూత్ అండి, అబ్బాయిలు అమ్మాయిలు వచ్చారు. ఫోటో సెల్ఫీ మామూలుగా అడుగుతారు కదా, సెల్ఫీ అడిగారు. హిందీలో మాట్లాడుతున్నారు, సెల్ఫీ తీసుకున్నారు. అయిపోయింది. మేము ఆప్కా పిక్చర్ हम देखे हैं, बहुत अच्छा एक्ट करते हैं అది అన్నారు. క్యాజువల్గా అడిగాను, आप कहाँ से आए? हम पाकिस्तान से आ रहे हैं. మనసులో వాళ్ళకే ఎటువంటి ఫీలింగ్ లేదు. మా ఇండియన్ తెలుసు, నేను ఇండియన్ యాక్టర్ అని తెలుసు, అన్నీ తెలుసు. వాడు వచ్చి ఎంతో ప్రేమతో తీసుకున్నప్పుడు నిజంగా నా మనసు అక్కడ కరిగిపోయిందండి. అనవసరంగా మనం ఏంటంటే లేనిపోని ఫీలింగ్ అంటే మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఈ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు టాపిక్ని అంటే ఒకరొకరు రెచ్చగొట్టడం, ఒకరి గురించి తప్పుగా చెప్పడం. మనందరూ కలిసి ఉన్నప్పుడు కూడా ఆ స్పీచెస్ వినేసిన తర్వాత మనలో కొంచెం గ్యాప్ వస్తుంది. మాట్లాడేవాడు మాట్లాడేసి వెళ్ళిపోతాడు, ఆయన హ్యాపీగానే ఉంటున్నాడు. బట్ మధ్యలో మన సఫర్ అవుతుంది. రిలీజన్ గురించి నేను ఒకటే చెప్తున్నానండి, నాకు ఒక్క రిలీజన్ చెప్పండి, నేను 500 సంవత్సరాలు ఇలాగే ఉంటాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఆరోగ్య ఇబ్బంది లేకుండా, తర్వాత కావాలంటే నేను ఎక్స్టెన్షన్ కూడా చేయవచ్చు అని నాకు ఒక రిలీజన్ చెప్పండి సార్, నేను ఇప్పుడే మారుతాను, ఇప్పుడే నేను హిందువే, నేను వెళ్ళిపోతాను. కుదరదు కదా, ఏ రిలీజన్ వల్ల కుదరదు. మరి ఎందుకు మనం అనవసరంగా రిలీజన్ టాపిక్ తీసుకొచ్చి ఒకరొకరిని ఎందుకు మనం రుద్దుకోవాలండి? ఎవరు నమ్మకం వాళ్ళది. ఈరోజు ఎవరు మిమ్మల్ని ఆపట్లేదు. యూ వాంట్ టు బికమ్ అ ముస్లిం, యూ కెన్ బికమ్ అ ముస్లిం. యూ వాంట్ టు బికమ్ అ క్రిస్టియన్, యూ కెన్ బికమ్ అ క్రిస్టియన్. దట్ ఈస్ యువర్ ఫెయిత్.
ఇట్స్ యువర్ బిలీఫ్. సరే రిలీజన్ ఇంత గొప్ప అంటున్నారు కదా, మరి ఎందుకు మీ రిలీజన్లో ఉన్న వాళ్ళు బిచ్చగాళ్ళు ఉన్నారు? ఎందుకు మీ వాళ్ళందరూ ఏంటంటే అసలు రోగాలతో చస్తున్నారు? ఎందుకు మొన్న కరోనా వచ్చినప్పుడు మీ రిలీజన్ వాళ్ళు చచ్చారు? పోయి దీనికి నేను సమాధానం చెప్పండి. అందరూ చచ్చారు, అన్ని రిలీజన్ ఉన్న వాళ్ళు అందరూ చచ్చారు. అంటే తలరాత్రులు ఏం రాసి ఉందో అది ఎవడేం చేయలేడు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఫెయిత్. ఆ ఫెయిత్ని మనం ఏంటంటే జాగ్రత్తగా మనం ఆ ప్యాటర్న్, ఆ రిలీజన్ ప్యాటర్న్ మనకు ఇష్టం, ఆ రిలీజన్లో ఉంటున్న కొన్ని క్రమశిక్షణలు మనకి ఇష్టం కాబట్టి మనం తీసుకుంటాం. ఈరోజు ఎవరు ఆపట్లేదు, అది మీకు ఇష్టం లేదు, మీకు ఇంకో దాంట్లో కాన్ఫిడెన్స్ వచ్చింది, వెళ్ళిపోండి. నేను అనేది మనస్ఫూర్తిగా వెళ్ళడం, ఈ కన్వర్షన్ ఫోర్స్డ్ కన్వర్షన్ కాదులే, మనస్ఫూర్తిగా. నేను ఆడ వెళ్ళాను, ఆడ ఫస్ట్ టైం మంచి జరిగింది, రెండోసారి వెళ్ళాను జరిగింది, మూడోసారి జరిగింది, అయితే నాకు ఆ గాడికి కనెక్షన్ ఉంది, వెళ్ళండి, ఎవడు ఆపుతాడు? బట్ బలవంతంగా ఏదేదో చెప్పి కించపరిచి చేయడం అనేది చాలా తప్పు. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మన జైల్స్ అన్నింటిలో తీసుకుంటే మన భారతీయులు చాలామంది జైల్లో ఉన్నారు కదా, అంత హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ ఉన్నారు. అలాగే మరి మిగతా ఇంట్లో కూడా ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా. మన మంచి వాళ్ళని కూడా ఎందుకు మనం ఒకేసారి మనం అలా కలుపుకోవడం అండి? దేశభక్తి ఉండాలి. మన దేశ జోలికి ఎవడైనా వచ్చి ఎవడైనా గెలికి ఎవడైనా దేశాన్ని చెడగొట్టడానికి వస్తే వాడిని చంపేయాలి, దాని డౌటే లేదు. మనల్ని బ్రతకడానికి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఇలా పోతుంటే నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీ ఊళ్ళో ఎలా ఉంది అలాగే మీ ఊళ్ళో మీ చట్టం అలాగే ఉంది. కాకపోతే మన భారతీయులు చాలా సాఫ్ట్, చట్టం చాలా వీక్, పనిష్మెంట్ వచ్చేసి చాలా సాఫ్ట్. అమ్మాయిని రేప్ చేస్తే ఏదో ఇంత అమౌంట్ కట్టాలి, అయిపోతుంది, బెయిల్ వస్తాడు, మళ్ళీ రేప్. ఇదే విదేశాల్లో జరగదు కదా, ముస్లిం కంట్రీలో జరగదు కదా. మొన్న కూడా రీసెంట్గా చెప్పాను, లేడీస్ అర్ధరాత్రి షాపింగ్ వెళ్తున్నారు, కాలేజెస్ నైట్ కాలేజెస్కి వెళ్తున్నారు, ఐటీలో పనిచేస్తున్నారు, హ్యాపీగా తిరుగుతున్నారు. మన దేశంలో ఎప్పుడు వస్తుంది తెలియదు. బట్ ముస్లిం కంట్రీకి వెళ్తే చాలా అక్కడ లేడీస్ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మన వాళ్ళందరూ ఫర్గెట్, తెలుగు వాళ్ళు చాలామంది అక్కడ ఏంటంటే పనిచేసే కంపెనీలన్నీ ముస్లిం కంపెనీస్, పాకిస్తానీ వాళ్ళు అందరూ కలిసి ఉంటున్నారు. సో మనం ఎట్లా పాకిస్తాన్ చెడ్డవాళ్ళు మనం ఎట్లా చెప్తామండి? సరే, ఇంతకుముందు ఓకే అండి. భారతదేశాన్ని కాపాడడానికి సైనికులు ఉన్నారు, బార్డర్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ పాపం సాక్రిఫైస్ చేసి మన ఫ్యామిలీస్ రక్షించడానికి పాపం అక్కడ ఉన్నారు. వాళ్ళకి లీవ్ ఉండదు, ఏమి ఉండదు, చలి తప్ప. వాళ్ళంతా కష్టపడి అక్కడ చేస్తుంటే ఇక్కడేమో ఇండియా పాకిస్తాన్ ఏమో మా గొడవ అంటాం. మరి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎందుకు నడుస్తుంది ఇక్కడ? క్రికెట్ మ్యాచ్ మటుకు ఎందుకు నడుస్తుంది? వై ఆర్ అలౌయింగ్ దట్? అడుగుతున్నాను. మనం ఇది అడగాలండి. నువ్వు ముందు ఇండియాకి పాకిస్తాన్ ఉన్న ఫ్రెండ్షిప్ లేకపోతే ఏంటో డిసైడ్ చేసుకో. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి అందరికి ఇన్విటేషన్లు, విపరీతమైన డబ్బు అన్నీ చేసుకుంటున్నారు. అప్పుడు అందరు కలిసి ఉంటాం. మనం ఓడిపోతే వాళ్ళని తిడతాం, వాళ్ళు గెలిస్తే ఓ అంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ బార్డర్లో మన కోసం కాపాడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? కరెక్ట్? అది న్యాయం? అది ఒకవైపు ఏమో వాళ్ళ ఫ్యామిలీస్ని చేసి వాళ్ళు రెడీ, ఈజ్ ద సోల్జర్ ఈజ్ రెడీ టు టేక్ అ బుల్లెట్. వాడికి ఏం జ్వరం వచ్చినా నేను వెళ్ళి చూశాను, అక్కడ అవస్థ చూశాను. వాడు ఛాతి మీద వాడు బుల్లెట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు, ఏ నిమిషానికి రెడీగా ఉన్నాడు. ఎవరి కోసం? మన కోసం. మన ఏంటి అతను బంధువా, ఫ్రెండా, రిలేషనా? ఏమీ లేదు. అంత చేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఈ క్రికెట్ మ్యాచ్ పెట్టి ఇండియా పాకిస్తాన్ పెట్టి గొడవలు జరుగుతున్నాయి తెలుసు కదా. ఇండియా పాకిస్తాన్ పెట్టి వాళ్ళు రావడం, ఆడడం, వెళ్ళిపోవడం, ఇది కరెక్ట్గా? ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి, టైం లేదు. నేనేమంటున్నాను, ఓకే ఆడ స్పోర్ట్స్ అంటే అన్నీ వదలండి. మా మార్షల్ ఆర్ట్స్ ఉంది, మా మార్షల్ ఆర్ట్స్ ఎంతోమంది మేము పిలుస్తున్నాం, మేము వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాం. పాకిస్తాన్ వస్తే మటుకు వీసాలు ఇవ్వట్లేదు మనవాడు. భారతదేశంలో మార్షల్ ఆర్ట్స్ కరాటే టోర్నమెంట్కి వస్తే ఇవ్వట్లేదు. ఓపెన్ ఇట్. డాన్స్, ఆర్టిస్ట్ ఓపెన్ చేయండి. అంతే తప్ప వన్ సైడ్గా చేయడం, ఆడుకోవడం ఇది కరెక్ట్ కాదు ఇది. బట్ నేనేం చెప్తున్నాను, ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. నేను ఈ సెక్యులరిజంనే నేను ఫాలో అవ్వాలని నేను చెప్తున్నాను. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ అందరికీ ఇక్కడ హక్కు ఉంది. ఆంగ్లో ఇండియన్స్ అందరికీ హక్కు ఉంది. రాజకీయాలు వచ్చినప్పుడు వీళ్ళందరికీ మన అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. భారతదేశం డెవలప్ అవ్వడానికి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళందరికీ అధికారం ఉంది. దే హ్యావ్ గాట్ ద రైట్. డోంట్ డినై దెమ్ ఆఫ్ ద రైట్. ఎంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్కి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వండి, జాబ్ ఇవ్వండి. వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు కదా, ట్యాక్స్ తీసేస్తున్నాం కదా శాలరీ నుంచి.
తీసేసి ఎందుకు వాళ్ళని సఫర్ చేయించాలి? సో దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మనం ఇప్పుడు రాజకీయం అనేది వేరు. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక తీసుకుంటే అండి, ఎలక్షన్ టైంలో ఒక ఇష్యూ వస్తుందండి, మీకు అందరికి తెలిసే ఉంటుంది, కావేరీ ఇష్యూ. ఈ కావేరీ ఇష్యూ ఎలక్షన్ టైంలోనే మాట్లాడతారు, కొట్టుకుంటారు, తిడతారండి. ఎలక్షన్ అయిన తర్వాత ఇంకేం ఉండదు. అది ఒక బ్యాంక్ లాగా అలాగే పెట్టుంటారు. అప్పుడప్పుడు ఎలక్షన్ టైం తీయడం, యూజ్ చేయడం, మళ్ళీ పెట్టడం. అంటే జనాలు అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు వాడుకుంటున్నారు. జనాలు మనం ఎదురు తిరగాలి. మనం ఎవడైనా మాట్లాడుతున్నప్పుడు, మీటింగ్లో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో మీరు వినండి. మనందరూ కలిసి ఉంటేనే ఈరోజు మన లైఫ్. అంటే నేను చెప్పేది పెద్ద పెద్ద హై క్లాస్ అయినా, మిడిల్ క్లాస్ అయినా, లో క్లాస్ అయినా, హిందూ అంటే హిందూ ముస్లిం గురించి మాట్లాడదాం, క్రిస్టియన్స్ పక్కన పెట్టండి. హిందూ ముస్లిమ్స్ హెల్ప్ లేకుండా కుదరదు, ముస్లిమ్స్ హిందూ హెల్ప్ లేకుండా కుదరదు. వ్యాపారంలో అవుతుందా? నేను ఒకటే అడుగుతున్నాను. ముస్లిమ్స్ సరే, మీకు మేమంటే మీకు అంత ఇష్టం లేదు, అసహ్యం కదా, బయట బోర్డు పెట్టండి, హిందూస్ నాట్ అలౌడ్ అని పెట్టండి, వ్యాపారం చేయండి, చూద్దాం. అవుతుందా? మీకు వ్యాపారం వస్తుందా? ఓన్లీ ముస్లిమ్స్తో మీరు చేసుకుంటే అవుతుందా? అవ్వదు. సేమ్ హిందువులు కూడా మాకు అందరూ కావాలి. అలాగే హాస్పిటల్ ట్రీట్మెంట్ అన్నప్పుడు ఎక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుందో అక్కడ అన్నీ రావచ్చు, అంతా రావాలి. లేదు నేను నా మతం వేరే, నా కులం వేరే, నేను రాని చెప్తే పోయేది నువ్వే. లేదు ఆ డాక్టర్ నా మతం కాదండి, నా కులం కాదండి, నేను ఆయనతో చేయను, నాకు వేరే డాక్టర్ కావచ్చు. టైం ఉందా నీకు? చచ్చిపోయే ముందు నేను కాపాడేవాడు అడుగుతావా? లేదా తొందరగా నా ప్రాణం కాపాడని చెప్తావా? అలాగే కాలేజెస్, టు టేక్ ఎనీథింగ్ అండి, కుదరదు. అది ఇండియాలో అది కుదరదు. ఇండియాలో మనం అందరూ కలిసి ఉండాలి. ఇంకోటి, ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడో 1000 సంవత్సరాల ముందు ఇది జరిగింది, 2000 సంవత్సరాలు ఇది జరిగింది, నువ్వు చూసావా అంటున్నాను. నువ్వు చూడలేదు. ఎవడో రాశాడు, రాసిన వాడు ఎవడికో ఫ్రెండ్ ఉండొచ్చు, వాడి గురించి మంచిగా రాసి మిగతా వాడి గురించి చెడుగా రాసి ఉండొచ్చు కదా. సో నేను ఐ డోంట్ బిలీవ్ దట్. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. నా కళ్ళ ముందు ఏం జరుగుతుందో దాన్నే నమ్ముతాను. మా తల్లిదండ్రులు చెప్తారు ఇలా నమ్ముతాను, అంతకుమించి నేను నమ్మను. ఎప్పుడో రాసిన బుక్స్ ఎప్పుడు 2 వర్షన్ ఉంటుంది, ప్రతి దాంట్లో 2 వర్షన్ ఉంటుంది. ఒకటేమో సపోర్టింగ్, ఒకటేమో అగెయిన్స్ట్. దాన్ని చూసి చదివి నాకు ఏది ఇష్టం ఉందో అది తీసుకొని నేను స్పీచ్లు ఇచ్చి అది చేయడం అనేది కరెక్ట్ కాదు. అందరూ కలిసే ఉండాలి, అందరూ ఇదే ఉండాలి. కొందరు ఏంటంటే చదువు సరిగా లేకపోయేసరికి పాపం వాళ్ళు కొన్నిటికి వాళ్ళు బానిసలై ఏదో న్యూస్ వినేసి ఏదో చెప్పి మళ్ళీ ఈ గలాట చేసి చాలామందికి ఇబ్బంది పెట్టారు. అది మనమే కంట్రోల్ చేయాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతుంది. సో ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మహిళలు మీ సేఫ్టీ గురించి మీరు అడగండి. ముస్లిం లేడీ ఈజ్ వెరీ సేఫ్ టుడే ఇన్ ఇండియా. ఎవరు ఆవిడ జోలికి వెళ్ళరు. ప్లస్ డ్రెస్ విషయంలో దే ఆర్ వెల్ డ్రెస్డ్. బుర్కా వేసుకుంటారు, ఫేస్ కవర్ చేసుకుంటారు, పోతారు. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. మన బెంగళూరులో ఒక బస్సు వెళ్తుంటే ఒక ముస్లిం లేడీకి చెయ్యి ఆపింది. బస్ స్టాప్ కాదు అది, ఆ డ్రైవర్ కొంచెం ముందు వెళ్ళిపోయి ఆపాడు. ఆవిడ ఈ లోపల ఎవరికో ఫోన్ చేసి నేను చేయి చూపించాను, ఆగలేదు చెప్తే మొత్తం బ్యాచ్ వచ్చారండి. బస్సును తుక్కు కింద చేశారు. ఏసీ బస్సు, కొత్త బస్సు, ఎలక్ట్రిక్ బస్సు నాశనం చేశారండి. సరే, నేనదేంటంటే మహిళలకి వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అండి, మహిళలకు ఇచ్చే గౌరవం. మనం ఇస్తున్నావా గౌరవం? ఇవ్వట్లేదు. హిందూ కాదు నేను చెప్పేది, హిందూ క్రిస్టియన్ ఎవరైనా మన ముస్లిమ్స్ ఇచ్చినంత గౌరవం మన మహిళలకు మనం ఇస్తున్నాము. ఎవరిదో మాకు సంబంధం లేదు, ఎవరో మాకేంటి అలా పోతున్నాం తప్పండి. ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీసి మెసేజ్ ఇచ్చి మీరు విసులు కొట్టి క్లాపులు కొట్టి అయిపోయింది, ఇది ఇంత అయిపోయిందా? కాదండి. ఈ సినిమా నేను ఒకటే చెప్తున్నాను, ఈ సినిమా హ్యాస్ టు బి అన్ ఐ ఓపెనర్ ఫర్ ఎవ్రీబడి, హిందూ ముస్లిం అందరికీ. నేను ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ వైలెన్స్ అండి, ఐఎమ్ ప్రమోటింగ్ నాన్ వైలెన్స్. అర్థం చేసుకోండి. ఏమండి, ఒకప్పుడు రేపు ఏం జరుగుతుందో తెలియదని చెప్పేవారండి. నేనే అంటున్నాను 10 నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది ఎవరికి తెలుసండి కదా. నేను ఈరోజు మాట్లాడానండి. ఎందుకు మాట్లాడానండి? రేపు ఏమిటో నాకు తెలియదు. ఈరోజు నా మనసులో ఉన్న విషయం నేను చెప్పాను. ఈరోజు మనసులో ఉన్న విషయం నేను కక్కాను బయటికి. ఎందుకు? మనం అందరూ హ్యాపీగా ఉండాలి, మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలి, మన అందరూ కలిసి ఉండాలి. మన దేశం, ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది మన దేశం, వాళ్ళ దేశం చెప్పి వాళ్ళు ఫీల్ అవ్వాలి. నీకు ఈ దేశం నచ్చలేదా? నీకు ఏ దేశం నచ్చిందో అక్కడ పో.
నీకు ఇంకో ఊరు నచ్చిందా, అక్కడ పో. అది ఇక్కడికి రావాలంటే ఎట్లా అవుతుందండి? అక్కడ ఉన్న ఆ రూల్ మొత్తం ఇక్కడ వస్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు సగం తీసుకుంటావు, నీకు అనుకూలంగా ఏముందో అది తీసుకుంటావు, మిగతాని వదిలేస్తావు. అది ఎట్లా అవుతుంది? అవ్వదు. సో మన అందరూ ఇక్కడ ఇండియాలో అన్ని కమ్యూనిటీ, అన్ని క్యాస్ట్ అందరూ హ్యాపీగా ఉన్నాం. ఏ చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి, ఇది మన దేశం, మనం కాపాడుకోవాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఈ సినిమాలో చూపించేది ఏంటంటే 2 వర్షన్స్ ఉన్నాయి. అంటే టెర్రరిజం, గలబా చేయడం, గలటా చేయడం, వాళ్ళ ఉద్దేశాలు, అది ఒక సైడ్ చూపించారు. కొన్ని ఫ్యూచర్కి పనికి వచ్చేలాగా కొన్ని మంచి సీన్స్ ఆయన చేస్తున్నారు. అలాగే దేశం గురించి, దేశంలో ఎవరైనా ఇలాంటి అన్ని టెర్రరిస్ట్ వస్తే వాళ్ళని నాశనం ఫినిష్ చేస్తానని చెప్పి హీరో క్యారెక్టర్, ఆ హీరో క్యారెక్టర్ నా హెల్ప్. ఓ పోలీస్ డిపార్ట్మెంట్, ఓ పోలీస్ అంటే ఎలా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్లో జాయిన్ అయ్యేవాడు ఎప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ప్రొఫెషన్ అండి, చాలా డిఫికల్ట్. కానిస్టేబుల్ అయినా, కమిషనర్ అయినా, డీజీపీ అయినా చాలా పెద్ద ప్రాబ్లమేటిక్ బ్యాలెన్స్ చేయడం, కంట్రోల్ చేయడం. అదే మాదిరి వాళ్ళకి దేశభక్తి ఉంటేనే వాళ్ళు అది చేయగలుగుతారు. శాలరీ కోసం కానీ చేస్తే వాళ్ళు చేయలేరు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే నేను చెప్తాను, అంటే అందరూ దీంట్లో కమాండర్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. వాళ్ళు డబ్బు కోసం కాదు వాళ్ళు చేసే, దేశభక్తి కోసం, నిజమైన దేశభక్తి కోసం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే అది లేదనుకోండి, వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు దానికన్నా బెటర్ వాళ్ళకి రెమ్యునరేషన్ వస్తుంది, బెటర్ కంఫర్ట్స్ వస్తుంది. వాళ్ళు నిద్ర ఉండదు, తిండి ఉండదు. డ్యూటీకి వెళ్తే అసలు ఎవరు పట్టించుకోరు, ఎండ వాన చలి మొత్తం చావాలి. నిజమైన దేశభక్తి వాళ్ళే బెస్ట్ అని చెప్పాలంటే. వీళ్ళందరినీ కాపాడేది ఎవరంటే మిలిటరీ పైన. 2 సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వస్తారు. అసలు జోక్ ఏంటంటే అలాంటి వాళ్ళు మన భూమిని కాపాడే వాళ్ళకి, వాళ్ళ భూమికే రక్షణ లేదు. వాళ్ళ భూమినే ఈ ల్యాండ్ మాఫియా కబ్జా చేస్తుంటారు. సో నేను ప్రధానమంత్రి మోడీ గారిని రిక్వెస్ట్ చేసేది, మా సంగతి పక్కన పెట్టండి సార్, మీరు అన్నీ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది, ఓకే. దేశాన్ని కాపాడుతున్న వాళ్ళ భూమిని దయచేసి మీరు కొత్త చట్టం పెట్టి కాపాడండి. మన భూమిని వాళ్ళు కాపాడుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లం ఉన్నా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు రాలేరు, వాళ్ళు వదలరు. ఆ పోస్టింగ్ అలాంటి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న భూమిని ఈ ల్యాండ్ మాఫియా వాళ్ళు తీసేసుకుంటారంటే పాపం వచ్చి ఏడుస్తున్నారు చాలామంది. వాళ్ళు ఆ వీరుళ్ళు ఏడుస్తున్నారండి, నేను కష్టపడి సంపాదించిన డబ్బు అండి, దీంతో నేను భూమి కొంటే ఇలా కబ్జా చేశారండి, వెళ్తే ఏదేదో డాక్యుమెంట్ చూపిస్తున్నారు. అది చాలా తప్పండి. ఆ శాపం మనకు ఉండకూడదు. చట్టం తీసురండి, కొత్త చట్టం తీసురండి. పోలీస్ అయినా సరే, వాళ్ళైనా సరే మన భూమిని కాపాడుతున్నారు. వాళ్ళ భూమి జోలికి ఎవరైనా వెళ్తే దానికి కఠినమైన శిక్ష వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు అక్కడ ధైర్యంగా వాళ్ళు ఉంటారు. లేకపోతే వాళ్ళు ఎందుకంటే పని చేయాలి అక్కడ? తెలివి అడుగుతున్నాను, వచ్చేమని చెప్పండి. వాళ్ళ భూమిని వచ్చి కాపాడుకో. వాళ్ళ భూమిని మనం కాపాడకపోతే వాళ్ళెందుకు మన భూమిని కాపాడాలి? వచ్చేమని చెప్పండి. వాళ్ళని వచ్చి హాయిగా ఉంటారు. పోనీ రాని శత్రువులు అప్పుడు తెలుస్తుంది. 1 అవర్ వాళ్ళు రైఫిల్ కింద పెట్టారంటే ఇండియా మ్యాప్ నుంచి అవుట్ అండి. 1 అవర్ ఎక్కువ వద్దు, 1 అవర్ ఇదిగో నా రైఫిల్ నేను కింద పెట్టానని చెప్పి వాళ్ళు పెట్టాడు అనుకోండి, రెడీగా ఉన్నారు, రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేస్తారు, అయిపోయింది. ఇక మనకు తెలియదు, మనం హ్యాపీగా పబ్, క్లబ్, ఫంక్షన్ ఇది హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ ఎంత జరుగుతుంది, వెళ్ళండి, మీరు వెళ్ళాలి. జనరల్గా నేను ఏం చెప్తానంటే, లైఫ్లో మనందరికీ చాలామందికి సాటిస్ఫాక్షన్ లేదు. నాకు దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని. కళ్ళు లేని వాడు స్కూల్కి వెళ్ళండి, నోరు లేని వాడు స్కూల్కి వెళ్ళండి, డెఫ్ స్కూల్కి వెళ్ళండి. మీరు ఎంత అదృష్టవంతులు అప్పుడు మీకు తెలుస్తుంది. లైఫ్లో కళ్ళు లేకుండా చీకట్లో ఏం తెలుస్తుందండి? మనం ఎంత చెప్పినా ఇది ఎర్రగా ఉంది, ఇది పచ్చగా ఉంది చెప్తే వాడికి ఏం తెలుస్తుందండి? వాడికి అబ్బో ఎంత పెద్ద టవర్ అండి ఇది, బుర్జ్ ఖలీఫా అని చెప్తే కళ్ళు లేని వాడికి తెలుస్తుందా? తెలియదు. ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు చెప్పాలంటే మాటలు రాని వాడికి అవుతుందా? యాక్షన్స్తో చూపిస్తాడు. ఏం చెప్తున్నారో అని చెప్పి వినడానికి చెవి లేకపోతే వాడి పరిస్థితి ఏంటండి? అందరికన్నా మనం ఎంతో గ్రేట్ అండి, గాడ్ గిఫ్ట్. ఇందాక అమ్మాయి సింగర్ మాతి, ఎంత గొప్ప వాయిస్ అండి, భగవంతుడు ఎంత గొప్ప వాయిస్ ఇచ్చారు. నిజంగా మనం పాడగలుగుతాం అట్లా కుదరదు. నేను చెప్పేది ఒకటే అండి, ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి గాడ్ హెస్ గివెన్ ఏ గిఫ్ట్ అండ్ ఇట్ ఈస్ ఫర్ యూ టు రియలైజ్ అండ్ ఓపెన్ ద గిఫ్ట్. మీరు అవతల వాడి మీద మీరు అది నాకు కావాలి అడగద్దు. ఈ గిఫ్ట్ ఓపెన్ చేయండి, మీ గిఫ్ట్ ఓపెన్ చేసి మీ లైఫ్ని మీరు స్టార్ట్ చేయండి. మీ గిఫ్ట్ మీద వేరే వాళ్ళు ఆశపడతారు, అది తెలియకుండా మనం అవతల వాడి మీద మనం ఆశపడుతున్నాం. సో ఎనీవే అండి, నాకు చాలా టైం నేను ఎక్కువగానే తీసుకున్నాను.
లక్కీగా మైక్ ఎక్కడ కట్ అవ్వలేదు, వైర్ కట్ అవ్వలేదు. సో అందరూ బాగుండాలి. ఈరోజు మిమిక్రీ మీరు చేశారు, డాన్స్ చేసిన వాళ్ళకి ఎంతోమంది పెద్దలు వచ్చున్నారు. వన్స్ అగైన్ నా శిష్యుడు జరీల శ్రీనివాస్కి థ్యాంక్స్ చెప్తూ, మల్లం రమేష్ గారు నిజంగా అండి హీఈస్ ద హీరో ఆఫ్ ది ఫిలిం అండి. ఎందుకు చెప్తానంటే సినిమా మేకింగ్ పెద్దవాళ్ళు అది వేరే రేంజ్ వేరండి, వాళ్ళకి బిజినెస్ అయితే వేరండి. మిడిల్ వాళ్ళు కొంచెం అటు ఇటుగా నవ్వుతారు. దాని కింద లెవెల్ ఉన్నవాళ్ళు చాలా కష్టం. వాళ్ళు ఏ విధంగా కమర్షియల్గా సాంగ్ ఏదో అది ఇది బట్ మల్లం రమేష్ ఈ సినిమాలు ఎక్కడ వల్గారిటీ లేకుండా కేవలం 100%, 200% దేశభక్తి అనేది దాని మీద హీ హెస్ ప్రూవ్డ్ ఇట్. ఈ సినిమా ఈ ప్రూవ్ చేస్తే నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆయన ఎంత చిన్న రోల్ ఏం చెప్పినా ఈ సినిమాలో ఇచ్చిన ఒక 4 సీన్ అయినా సరే నాకు మంచి డైలాగ్ ఇచ్చి నేను కూడా దేశభక్తి చూపించి నా మనసులో ఉన్న మాటను నేను చూపించగలిగాను. నా ఒక పోలీస్ ఆఫీసర్ ఫీలింగ్స్ ఎలా ఉంటుందో నేను చూపించగలిగాను. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండి. పిక్చర్ అంతేగా చెప్పారు. నా అభిమానులు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, నా అభిమానులు అందరూ వినాలి. ఈ పిక్చర్కి మీరు బుక్ మై షో టికెట్స్ తీసుకొని ఈ పిక్చర్ మీరు అందరూ కంపల్సరీగా చూడాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అందరూ చూడాలి. చూసి మీరు నాకు ఆ టికెట్లు చలాన్ని మీరు పంపాలి. డెఫినెట్లీ ఇది చాలా మంచి సినిమా ఇది. సో అందరికీ థ్యాంక్స్. అండ్ ఆల్సో మహిళల్లో మరి కరాటే లక్ష్మి గారు షీ టీమ్స్కి ఆవిడ కరాటే నేర్పిస్తుంది. అలాగే రవి గారు కరాటే మాస్టర్, వాళ్ళు వచ్చినారండి. చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ వన్స్ అగైన్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తూ మీ అభిమాన ఆశీర్వాదాలు, ఆశీస్సులు మల్లం రమేష్ గారి పైన ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వందే భారత్.